అప్పుడు అందరికీ మేలు జరుగుతుంది. మనం సంవత్సర కాలం వెయిట్ చేసాం, మరి కొన్నాళ్ళు వెయిట్ చేస్తే ఒక 20 కోట్ల కమిటీని తీసుకురావడం ఒక పార్టు, కాయిన్ కాస్ట్ని 100 కంటే పైన ట్రేడ్ అవుతూ 100 కంటే కిందకి దిక్కుండా ఉండేలా చేసి అప్పుడు మీ కాయిన్స్ని రిలీజ్ చేస్తే, దశల వారీగా చేసి డిమాండ్ అండ్ సప్లైని కంట్రోల్ చేస్తే ఇప్పుడు మీ దగ్గర ఉన్న 5 కోట్ల కాయిన్స్ సమాజంలోకి వెళ్ళిపోతాయి. అక్కడి నుంచి ఎవరి తక్కువ వస్తాయి. ఇంకా ఇవి 2 ఏళ్ళకి పైబడి 3 ఏళ్ళుగా ఉన్న కాయిన్స్ అందుకని ఉన్నాయి. ఇక్కడ కేవైసీ చేసిన వాటిలన్నింటికి మనం పంపించేస్తున్నాం. అవి ఒక్కొక్కటి కేవైసీ పెరుగుతున్నాయి. అవి అందువల్ల నేను ఈ ప్యాటర్న్ వాడుతున్నాను. నేను డబ్బులే సంపాదించుకోవాలి అనే స్వార్థంతో ఉంటే ఇప్పుడు 1% ఒక ఎక్స్చేంజ్లో పెట్టాలి. ఇప్పుడు నేను ఓ 10 ఎక్స్చేంజ్లు పెట్టేస్తే అందులో 1% ఇచ్చేస్తే చాలా కాయిన్స్ రిలీజ్ అయిపోతాయి. మీ కాయిన్స్ని డైరెక్ట్గా ఇవ్వడానికి అవ్వదు. కాయిన్ ఎవరైతే దాన్ని క్రియేట్ చేసిన ఓనర్ ఉన్నాడో, కంపెనీ ఉందో వాళ్ళే పెట్టాలి. చూడండి, మీకు నేను కాయిన్స్ ఇచ్చాను, అవి మీరు డైరెక్ట్గా వెళ్ళి ఎక్స్చేంజ్లో పెట్టుకోగలరా? అందులో పెట్టలేరు, నేనే పెట్టాలి. మీ కాయిన్స్ని సపరేట్గా నేను తీసుకెళ్ళి అందులో పెట్టడం అంటూ ఇందులో ఉండదు. ఒకవేళ ఉంటే అది రేటు పావలాకి ₹1 పడిపోతే మళ్ళీ మీరు నష్టపోతారు. అందుకనే నేను అంత వ్యయ ప్రయాసలకి వచ్చి నేను అంచెలంచెలుగా దశల వారీగా తీసుకెళ్తున్నాను. ఇప్పుడు ఇందులో ఒక్కొక్కరికి అలవాటు అవుతుంది. ఇది ట్రేడింగ్ అనేది ట్రైనింగ్ ఇచ్చేయడానికి అవదు. మొన్న దాంట్లో ఇస్తే నేను ట్రై చేశాను, అది రాలేదు. ఇప్పుడు మళ్ళా దాన్ని యూట్యూబ్లోనే ఇవ్వాలనుకుంటున్నాను. అంటే ఎలాగంటే మీకు ఇప్పుడు యూట్యూబ్ లింక్ వస్తుంది కదా, ఒక 500 మందికో 1000 మందికో ఇస్తున్నారు కదా, అందులోనైతే కనిపిస్తుంది బాగానా అని చెప్పారు. అది రేపు నేను ట్రై చేస్తాను. దాంట్లో మీరు ట్రైనింగ్ చేసుకోండి. అలా చేసుకుని అందరూ నేర్చుకున్నట్టయితే, కనీసం కొంతమంది నేర్చుకున్నా, చదువుకోలేని వాళ్ళు మానేసినా, అప్పుడు మీరు ఇందులో నుంచి కిబోలో ఒకరికొకరు కొనుక్కొని అవి పట్టుకెళ్ళి మీ ఎవరైతే అమ్మగలరో ఇంటర్నేషనల్లో వాళ్ళు అక్కడ పట్టుకెళ్ళి అమ్ముకోవచ్చు. కనీసం మీలో మీకైనా అమ్ముకోవడానికి వీలుగా ఈ కాయిన్ ట్రాన్స్ఫర్ ఆప్షన్లో అవి ఉంచాను. ఒకరికి బాగా చేయగలరు, చేయడం రాలేని దగ్గర వాళ్ళు కొనుక్కొని అక్కడ పట్టుకెళ్ళి అమ్ముతారు. లేదు, చేయడం రాలేని వాళ్ళు వాళ్ళ పిల్లలో మనలో చేయడం నేర్చుకునే వరకు ఉండి వీళ్ళు అమ్ముకుంటారు. ఇది నేను చూస్తున్న పద్ధతి. దాన్ని అర్థం చేసుకోకుండా గ్రూప్ ఉంది కదా అని, మనం ఒక వాయిస్ ఇస్తే వింటున్నారు కదా అని మీరు ఇచ్చేస్తే, నా దగ్గర ఇంక మీకు నచ్చలేదు ఇలా వద్దు అంటే నాకున్న ఆప్షన్ ఏంటి? ఎక్స్చేంజ్ ఇస్తానన్నాను, ఎక్స్చేంజ్ ఇచ్చేసాను. మీ కాయిన్స్ అమ్ముకోవడానికి అందులో ఇచ్చిస్తే నా పని పూర్తి అయిపోద్ది. ఎక్స్చేంజ్లో కాయిన్ రేట్ ఎంత వస్తుంది అంత వస్తుంది అని ఉండదు, ఎంత వస్తే అంతకి అమ్ముకోవాలి. అలా నా తాలూకు ఫ్యామిలీ నష్టపోవడం నాకు ఇష్టం లేక ఇంత కష్టపడుతున్నాను, ఇన్ని వ్యయ ప్రయాసాలకు వచ్చుతున్నాను. దీన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. గ్రూపుల్లో పెట్టిన దాన్ని మీరు వినడం మొదలెడుతున్నారంటే మళ్ళీ పెడతారు. అది ఎవరైనా సరే. వాళ్ళు ఉదాహరణకి నాకు ఇలా చేసి పెట్టండి అని నన్ను అడిగారు అనుకోండి, ఏదో వాళ్ళు కోరారు, నేను ఇవ్వలేదు. అప్పుడు మళ్ళీ గ్రూపులోకి వచ్చి ఏదో మాట్లాడారు అనుకోండి, అప్పుడు మీరు అది విని అది నిజం అనుకుంటే నష్టపోయేది మీరే. వాళ్ళకి ఏమైనా కోరికలు ఉంటే నన్ను అడుగుతారు, ఆ కోరికలు విని నేను ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఇంకోటి వస్తాడు. వాడికి నేను ఇచ్చాను అనుకోండి, అప్పుడు ఇంకోటి వస్తాడు. అలా ఒక్కొక్కడు వాళ్ళు పెరుగుతున్న కొద్ది కంపెనీ సర్వనాశనం అయిపోతుంది కంపెనీ. నేను అలా ఇవ్వడానికి సిద్ధంగా లేను, ఎవ్వరికి ఇవ్వను. మీకు నచ్చలేదు అంటే చెప్పండి,
కాయిన్స్ అన్నీ నేను ఒక మెయిల్ ఇస్తాను. ఆ మెయిల్లో సిస్టమేటిక్గా చేద్దామంటే అలా చేద్దాము, సిస్టమేటిక్గా ఇచ్చేయండి అనేసి అంటే నేను ఇచ్చేస్తాను. అప్పుడు దాంట్లో నేను ఈ ఆప్షన్ పెడతాను, నాకు ఇవ్వడం, నాకు మీరు ఎక్స్చేంజ్లోకి ఇచ్చేయండి, ఎంత రేటుకు వచ్చినా సరే పర్వాలేదు అనే ఆప్షన్ నేను ఇస్తాను. అప్పుడు అందరూ దాన్ని ఓకే చేసిస్తే నేను ఇచ్చేస్తాను. కొంతమంది చేసి కొంతమంది చేయకపోతే అవదు, అందరూ ఇచ్చేయాలి. అప్పుడు మీ ఫ్రెండ్స్ని మీ వాళ్ళు కట్టించారు కదా, కాయిన్స్ కొనిపించారు కదా, వాళ్ళకి కూడా మీ దగ్గరే ఉన్నాయి కదా అన్నీ వాళ్ళు చెప్పి చేంజ్ చేయాలి. ఇది అర్థం చేసుకోండి. చక్కగా ₹1 పెట్టాను 26వ తారీఖున. ఇంకా 26వ తారీఖు వస్తే 10 రోజులు అవుద్ది. ఈ సమయంలో మన కాయిన్కి ఒక మంచి గుడ్ విల్ వచ్చి మంచి అద్భుతంగా ట్రేడ్ అవుతూ తగ్గడం పెరగడం తగ్గడం పెరగడం తగ్గడం పెరగడం అనేది క్రిప్టో కానీ షేర్ మార్కెట్ కానీ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది. ఆ అప్ అండ్ డౌన్లో కూడా గుడ్ ట్రేడింగ్ అనేది ఉంటుంది. ఒకడు కొంటేనే కదా మనం అమ్ముతాం, మనం అమ్మితేనే కదా ఒకడు కొంటాడు. ఒకడు కొని ఎక్కువ రేటుకి అమ్మితేనే కదా లాభం వస్తుంది. మళ్ళీ వాడుకొని అమ్మాలంటే మళ్ళీ ఎక్కువ రేటుకి అమ్మాలి, మళ్ళీ ఎక్కువ రేటుకి అమ్మాలి. తక్కువలో కొనాలి, ఎక్కువలో అమ్మాలి, తక్కువలో కొనాలి, ఎక్కువలో అమ్మాలి, తక్కువలో కొనాలి, ఎక్కువలో అమ్మాలి. అది అన్ని కాయిన్స్ ఇలాగే వెళ్తాయి. ఇంతవరకు ప్రపంచంలో మీ కాయిన్కి కీబో కాయిన్స్ కేబీసీ కాకుండా ఏ కాయిన్ కూడా వెనకుండి నడిపించే నాదుడు లేడు. కాయిన్ రిలీజ్ చేస్తారు, అందులో కొనుక్కుంటారు, అది పనికొస్తే వాడుకుంటారు, లేకపోతే వదిలేస్తారు, కొన్ని డబ్బులు పోతాయి. అలా చాలామంది లక్షల కోట్లు వేలు చాలా తగిలేడుచుకున్నారు షేర్ మార్కెట్ లాగా. కానీ ఒక కాయిన్ని వెనకుండి నడిపించింది ఒక కేబీసీ మాత్రమే. నేను దీనికోసం నిరంతరం శ్రమ పడుతున్నాను. ఇప్పుడు నేను ఎక్స్చేంజ్లోకి ఒకేసారి ఇచ్చేస్తే మీరు బీసీట్లో పెట్టినట్టు మొత్తం పోగైపోతాయి. మీరు కే ఎక్స్చేంజ్లో పెట్టినట్టు మొత్తం పోగైపోతాయి. మీరు బీసీట్లోనూ ఒకరి కిందకి ఒకటి కిందకి పాల తగ్గించుకుంటూ కిందకు వచ్చేస్తే రేటు పడిపోతున్న టైంలో నేను ఆపాను దాన్ని. అది మనది కాబట్టి. ఇప్పుడు ఇంటర్నేషనల్లో ఉన్నటువంటి ఎక్స్చేంజ్ని మనం ఆపలేం, మనం బంధించలేం. అప్పుడేం చేయాలి? ఇప్పుడు నేను చేస్తున్నట్టు ఒక సిస్టమేటిక్గా మన దగ్గర ఎన్ని కాయిన్స్ ఉన్నా ఒకే సంవత్సరం ఇవ్వకపోవడం, దాన్ని 100 సంవత్సరాలకి దాన్ని పొడిగించడం, లేదు దాన్ని క్రమ పద్ధతిలో రిలీజ్ చేయడం, అలాగే అనేక ఎక్స్చేంజ్లోకి దీన్ని తీసుకెళ్ళడం లాంటివి చేసి దాన్ని ముందు తీసుకెళ్ళాలి. అది నేను చేస్తున్నాను. దీన్ని అర్థం చేసుకొని మీరు నాతో కలిపి ప్రయాణం చేశారనుకోండి, మీరు పెట్టిన డబ్బులకి అద్భుతమైన డబ్బులు అనేక రెట్లు దొరుకుతాయి. మీకు లైఫ్ అంతా వస్తాయి. అలా కాదు, ఎవరో ఒకరు వాయిస్ ఇస్తున్నారు, వాడి మాటే మేము వింటాము, వాళ్ళు చెప్పిందే మేము చేస్తాము అని అన్నారనుకోండి, మీరు ఎప్పుడు ఇచ్చేయాలో చెప్పండి, నేను మొత్తం ఇచ్చేస్తాను. మీకు ఎప్పుడు ఇచ్చిమంటే అప్పుడు ఇచ్చేస్తాను. నేను మన కంట్రోల్లో ఉండదు. అది మీకు మెయిల్ చేయాలని నేను నా కొడుకు పేరు పెట్టుకున్నందుకు దానికి కీర్తి నిలబడాలని చేస్తున్నాను. నేను ఈ సందర్భంగా మీకు విషయం చెప్పాలి. ఇప్పుడు నేను మళ్ళీ చెప్తున్నాను అని అనుకోకండి. నడవలేని పరిస్థితి. అందరూ పరిగెడుతుంటే నేను నడవలేను. బాత్రూమ్ దగ్గరికి వెళ్ళాలన్నా సరే 10 అడుగుల దూరంలో ఉన్న బాత్రూమ్కి వెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నాను. అలాంటి ఇబ్బంది. మందు కోసం ఇప్పుడు 21 మంది డాక్టర్స్ దగ్గరికి నేను వెళ్ళాను. కంప్లీట్ పనిచేయలే.
ఇబ్బంది పడుతున్నాను. ఇంకా నడలేను, నిలబడలేను. అయినా అటు శరీరాన్ని ఓ పక్క కాపాడుకుంటూ మందు మాకు దాన్ని తినిపిస్తూ మళ్ళీ కంపెనీ కోసం అనేక బాధలు పడుతున్నాను. ఇదంతా ఇచ్చిన మాట కోసం నా కొడుకు పేరు పెట్టుకున్నందుకు గాను. ఎవడో ఒకడొచ్చి ఏదో ఒకడు వాగాడని, ఆ ఉన్న 4, 5, 10 మంది ఉన్నారని చెప్పేసి మీరందరూ అది వినడం, సపోర్ట్ చేయడం చేస్తే నేను కూడా లివిట్ వదిలేస్తాను. మీ కాయిన్స్ అన్నీ కూడా మీకు ఎక్స్చేంజ్ ఇచ్చేస్తే నా బాధ్యత అయిపోద్ది, ఇంకొండదు. నేను ఎక్స్చేంజ్ ఇచ్చేసాను. మీకు రిలీజ్ చేసుకోమని మీ కాయిన్స్ మీరు అమ్ముకొని వదిలేస్తే ఎవరికి నచ్చిన రేటుకి వాళ్ళు అమ్ముకుంటారు. కాయిన్ రేటు పెంచడం నా తరం కాదు, తగ్గించడం నా తరం కాదు. కాయిన్ లిమిటెడ్గా ఉండి చేసుకున్నప్పుడే ఉంటుంది. ఇంకా నాకెందుకు ఈ బాధలు అంటే నేను ఈ క్షణం వదిలేయచ్చు. మీరు దీన్ని అర్థం చేసుకోండి. నేను ఈ కాయిన్ని మంచి రేటుకి తీసుకెళ్ళి భవిష్యత్తు ఉండాలని మైనిడ్స్ అని దాంట్లో తీసుకొచ్చాను దాన్ని. దాంట్లో ఇంకా కొన్ని ఈ రీఛార్జీలు లాంటివి, కరెంటు బిల్ లాంటివి అవటం లేదు సరిగా. అది ఎవరిచ్చినా అవటం లేదు. ఏపీ వాడినే కొంచెం అవటం లేదు. ఇప్పుడు దాన్ని పెంచి డెవలప్ చేసి వేరే ఉన్న వాటిని పెట్టి దాన్ని ఇప్పుడు నేను చేసుకుంటూ వెళ్ళి అక్కడ కూడా దీన్ని కాయిన్ బర్న్ చేసుకుంటూ వెళ్తే ఇది రేట్ ఇంకా పెరుగుతుందని అది పెట్టాను. దాంట్లోకి మీరు నచ్చితే రండి, లేదా వద్దని చెప్పాను. ఇప్పుడు కంపల్సరీగా రావాలి. ఇప్పుడు ఈ కాయిన్ రన్ చేద్దాం అంటే నేను అనుకున్న పద్ధతిలో లేదు, వదిలేద్దాం డాడీ, నువ్వు వదిలి ఈ బాధలన్నీ నీకెందుకు, మాకు ఎంత వచ్చినా డబ్బులు పర్లేదంటే నేను ఆప్షన్ పెడతాను, వదిలేస్తాను దాన్ని. నేను కొత్త ప్రాజెక్ట్ని తీసుకొచ్చి మన కాయిన్తో దాన్ని ముడిపెట్టి కాయిన్ని అద్భుతమైన రేటుకి తీసుకెళ్ళాలని తాపత్రయపడుతున్నాను. అలా వద్దు, మా బాధ మేము పడతాము అంటే వదిలేస్తాను. ఆ ప్రాజెక్ట్ ఇప్పుడు కాకపోతే ఇంకో 10 ఏళ్ళ తర్వాత దాన్ని నేను వెలుగులో తీసుకొస్తాను. ఇంక ఇప్పుడు చేయను, దాన్ని పక్క పెట్టేసి కాయిన్స్ అన్నీ మీరు అమ్ముకోవడానికి ఇచ్చేస్తాను. నేనేంటి, నా బాధ్యత ఏంటి, ఎక్స్చేంజ్ తీసుకొచ్చి మీకు చూపించడం. ఆ ఎక్స్చేంజ్ని మీకు ఇచ్చేస్తే నా పని అయిపోద్ది. అయితే మీరు అనొచ్చు, కాయిన్ ₹10 నుంచి ₹500 దాకా పెరిగింది కదా అని, అంత రేట్ లేనప్పుడు పెంచావు కదా అని కూడా అన్నోళ్ళు ఉంటారు. అందుకే మీకు స్టాకబుల్ కాయిన్స్ ఇచ్చాను. మరి దానికి మీ దగ్గర డబ్బులు తీసుకోలేదు కదా. అందరికీ 100 కాయిన్స్ మళ్ళీ వేశాను, దానికి నేను డబ్బులు తీసుకోలేదు కదా. తక్కువ ఉన్న వాళ్ళందరికీ వేశాను, దాన్ని నేను తీసుకోలేదు కదా. ₹500 పెడితే 5 కోట్ల వరకు సంపాదించుకున్నారు, లేతే 500 వరకు సంపాదించుకున్నారు. దీని అంతటికి నేను స్టాకబుల్ కాయిన్స్ ఎక్స్ట్రా ఇచ్చాను. ఎందుకు? ఆ రేట్ అనేది మన తాలూకు ఎక్స్చేంజ్లో నుంచి తీసుకెళ్ళింది కాబట్టి. ఇప్పుడు మీరు ఇంటర్నేషనల్లోకి వెళ్ళినప్పుడు అది క్రమేపీ విడుదల చేస్తే మంచి రేట్ వస్తుంది. లేదు, వదిలేయి, మా బాధలు మేము పడతాం అంటే ఇప్పుడు వాయిస్ ఇచ్చిన వాళ్ళు ఎవరెవరు ఉన్నారు, ఎవరిచ్చారో నాకు తెలీదు. మనలో ఎవరో చెప్తే నేను మందు కోసం వచ్చాను. మళ్ళీ నాకు ఇది ప్రాబ్లం అవుతుంది. ఒక మందు వాడుతున్నాను, అది నిలబడలేదు. మళ్ళీ నాకు మానసికంగా ఇబ్బంది పడినప్పుడు, మీ వల్లనో నా వల్లనో నా పరిస్థితుల వల్లనో ఇబ్బంది పడినప్పుడు మళ్ళీ పడిపోతుంది. పడిపోవడం అంటే కాలు నిలబడదు, చేయి నిలబడదు, మాట సరిగా రాదు, మూతు వంకరపోద్ది. ఈ పక్షవాతం వచ్చిన వాళ్ళు ఇలాంటి ఏవి చేయరు, టెన్షన్లు ఏం తీసుకురాడు. కానీ నేను ఆ పేరు పెట్టుకోవడం వల్ల నేను టెన్షన్ తీసుకుంటాను. ఎందుకంటే అది నా కొడుకు పేరు కాబట్టి. నేను ఇప్పుడు మందు కోసం వచ్చాను. ఈ టైంలో వీళ్ళందరూ పెడుతున్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో నాకు ఇబ్బంది అవుతుంది. అది సక్రమంగా నడిపి దీన్ని అద్భుతమైనటువంటి రూట్ తీసుకెళ్ళమంటారా? నేను తీసుకెళ్తాను. లేదంటే చెప్పండి, లిమిట్ను వదిలేస్తాను. ఇప్పుడు మీకు ఒకడు వాయిస్ ఇస్తే ఎవడో ఒకరు లేదా ఇద్దరు ముగ్గురు నలుగురు నేనా వాళ్ళ ఓనర్సు? ఇప్పుడు ఎక్స్చేంజ్ ఇచ్చాను. ఇప్పుడు నాకు వచ్చిన రిస్క్ ఏమి ఉండదు. దీని మీద పోయి కాయిన్స్ అమ్ముకొని చెప్తాను, మొత్తం ఇచ్చిమండి ఇచ్చేస్తాను. ఆ మెయిల్ ఇస్తాను నేను రేపు. ఆ మెయిల్కి మీరు పెట్టండి. ఎక్కువ మంది ఏది పెడితే దాన్ని చేద్దాం. లేదా మెయిల్ ఇస్తే నేనే చదువుతున్నాను, బాగోలేదు, అది ఎంతమంది పెట్టారో నాకు అర్థం కాలేదు, మీ గ్రూపుల్లో మీరు పెట్టుకోండి. ఇచ్చేయండి అంటే నేను ఆప్షన్ కండిషన్ అందులో రాసి పెట్టేస్తాను. మీరు ఇచ్చేయండి, మా కాయిన్స్ మేము ఏదో రేటుకి అమ్ముకుంటాం, ఎక్స్చేంజ్లు వచ్చాయి కదా ఇంటర్నేషనల్వి, పక్కా 100% క్రిప్టో కరెన్సీ మంది, 100% ఇంటర్నేషనల్ ఎక్స్చేంజ్లు అవన్నీ ఇచ్చేమంటే చెప్పండి, నేను ఇచ్చేస్తాను. నేను రేపు సాయంత్రం జూమ్ పెట్టాలని అనుకున్నాను, కానీ ఈ పరిస్థితుల్లో నేను రేపు పెట్టను. ఆదివారం మార్నింగ్ పెడతాను. అది మన యూట్యూబ్ది ఒకటి ఇస్తాను, దాంట్లో పెడతాను, మీరు వినొచ్చు. ఈలోగా నాకు రేపు ఎల్లుండు వరుసగా మీరు ఏం చేస్తారంటే మన గ్రూపుల్లో ఏం చేయమంటారు నన్ను, నా పద్ధతిలో నేను వెళ్ళాలా లేదా ఎవరో చెప్పినట్లుగా విడిచిపెట్టమంటారా? నా కాయిన్స్ నేను అమ్ముకోవడానికి అయితే నేను మళ్ళీ చెప్తాను 14,40,00,000 పెట్టాలి, కానీ నేను పెట్టలా. అందులో ఇప్పుడు కేవలం 2 కోట్ల కాయిన్స్ పెడితే 84 లక్షల కాయిన్స్ మాత్రం అయ్యాయి. ఆ స్టార్టింగ్లో కొనిసారు, పావులకు ₹10, ₹60, ₹70 అలాగా అప్పుడు కొనిసారు. ఆ వేళ కొన్నివి 84 లక్షల కాయిన్స్ ఇప్పుడు అయ్యాయి. అందులో ఇప్పుడు వాళ్ళు కొనుక్కున్న కాయిన్సే టర్నోవర్ అవుతున్నాయి, వాళ్ళలో వాళ్ళే అమ్ముకుంటున్నారు. మీరు ఎవ్వరూ కొనడానికి అమ్మకపోతే ఇందులో వెళ్తాయి, నా దగ్గరికి వెళ్తాయి. అమ్మడానికి ఎవ్వరూ లేకపోతే ఇక్కడి నుంచి వెళ్తాయి. అమ్మడానికి ఉంటే మీలో మీకే వెళ్తాయి. ఇప్పుడు అమ్మడానికి ఉన్నారు, కొనడానికి ఉన్నారు, ఎవరు అమ్మలేదంటే అర్థం ఏంటి, మళ్ళీ ₹10 వచ్చారనమాట. చక్కగా నడుస్తుంది, చక్కటి భవిష్యత్తు ఉంది. నా ప్రాజెక్ట్ని నేను ఇప్పుడు రిలీజ్ చేశాను అనుకోండి, మైనీడ్స్కి లింక్ చేసి చేస్తున్నాను. ఇప్పుడు మీలో నిజాయితీ గల సమర్థవంతుల్ని కొంతమందిని ఎంపిక చేసుకొని నేను ఆ ప్రాజెక్టుకి వాడాలనుకుంటున్నాను. మన సీఈఓలుగా అప్పుడు కార్ విన్నర్స్ అయిన వాళ్ళందరినీ ఆ ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అందరినీ కాదు, అందులో అవకాశం ఉన్న వాళ్ళందరికీ ఆ ప్రాజెక్టుకి ఇన్వాల్వ్ చేసి మీకు చక్కటి భవిష్యత్తు ఇవ్వాలని చూస్తున్నాను. చక్కటి భవిష్యత్తు. ఆ ప్రాజెక్టే అలాంటిది, పడుద్ది అంతే మార్కెట్లో. క్షమించాలి ఈ మాట అన్నందుకు, ఆడకూతులు ఉన్నారు, తప్పుగా తీసుకోవద్దు. తండ్రిగా నేను మీకు సారీ చెప్తున్నాను. పడుద్ది. దాన్ని దశల వారీగా మన కాయిన్ తీసుకెళ్ళి 100 నుంచి 200 ట్రేడ్ అయినప్పుడు మీ కాయిన్స్ రిలీజ్ చేసి, అవి 100 నుంచి 200 ట్రేడ్ అవ్వడానికి నా ప్రాజెక్ట్ని రిలీజ్ చేసి, ఈలోగా ఒక 20 కోట్లు కమ్యూనిటీ ప్రపంచంలోనూ 40 కోట్లు ఉంటే అందులో సగం వచ్చే వరకు ఎక్స్చేంజ్లు పెంచుకుంటా వెళ్ళి ఇద్దాం అనుకుంటున్నాను. నన్ను ఇలా వాయిస్లు ఇచ్చి గడిబిడి చేస్తే
డాడీ ఇచ్చేస్తారు, లేదా నేను అడిగింది ఇస్తారు, నేను చెప్పింది చేస్తారు అంటే నేను అస్సలు ఎవరు అడిగింది ఇవ్వను, ఎవరు చెప్పింది చేయను. మీ అంతమందిలో ఒక్కరో నలుగురు అడిగిన దాన్ని నేను ఇచ్చాను అనుకోండి, మిగతా వాళ్ళందరూ నేను ఇచ్చిన కొన్ని ఆప్షన్స్లో డాడీ ఎవరో అడిగితే నువ్వు ఇచ్చేయడం ఎందుకు, మేము అడగలేదు కదా, ఆ నలుగురైనా కిబో కమ్యూనిటీ అంటే ఆ నలుగురు కొనడం వల్లనే ఇంతమంది వచ్చారు అని అడిగారు. మరి ఈ నలుగురు కోసం నేను ఇవ్వగలనా? ఇవ్వలేను. మళ్ళీ చెప్తున్నాను, ఇంత కష్టంలో కూడా కంపెనీ నిలబడటానికి తాపత్రయపడుతున్నాను. మీరు రేపు నుంచి తిట్టుకోకండి, అరుచుకోకండి, ఎవరినెవరు వాల్గారిటీగా మాట్లాడొద్దు. మీ అభిప్రాయాలు అందులో పెట్టండి చాలు. మీ అభిప్రాయాలన్నీ కూడా నన్ను ముందుకు వెళ్ళి డాడీ నువ్వు చెప్పింది బాగుంది అనేది ఎక్కువ మంది వస్తే నేను ఐబ్యాంక్ ఎక్స్చేంజ్లో పెడతాను. అక్కడ 2 కోట్ల కమ్యూనిటీ ఉంది. దుబాయ్ షేకిల్ది, అది ధనవంతుల ఎక్స్చేంజ్, అది అక్కడి నుంచి ఒక్కొక్కటి చేసుకెళ్తాను. లేదు మీరు ఇచ్చేయండి డాడీ అని చెప్తే ఇప్పుడున్న 2 ఎక్స్చేంజ్లు ఉన్నాయి, చక్కగా ఇచ్చేస్తాను. అది చక్కగా ఇచ్చేస్తాను, ఏమాత్రం ఆలోచించకుండా. మీరు రేపు నుంచి ఆ వాయిస్ని నేను కూడా వింటాను. అంటే అన్నీ వినలేను, మన వాళ్ళు ఎవరైనా వినేసి నాకు మెజారిటీ ఆఫ్ వాయిస్లు ఏమొస్తున్నాయో నాకు చెప్పండి. ఇప్పుడు మీలోనే చాలామంది నాతో మాట్లాడుతున్నారు కదా, వాళ్ళు చెప్పండి. నా పద్ధతిలో వెళ్ళమంటారా? నా పద్ధతి కూడా ఇప్పుడు మళ్ళీ చెప్తాను, మళ్ళీ ఇంకోసారి చెప్తాను. నా పద్ధతిలో వెళ్ళమంటారా? మీకు నచ్చేట్టుగా నన్ను ఇచ్చేయమంటారా? ఎవరో నలుగురు లేదా 40 మంది అంటే వాళ్ళ మాటని ఇంతమంది కమ్యూనిటీకి వదిలేద్దామా? లేదు నేను వాళ్ళ మాట వినను అంటే నేను ముందుకెళ్ళాలా? నేను చెప్పాను, మీకు విలీనం ఆప్షన్ ఇస్తాను, మీకు మరొకరికి ట్రాన్స్ఫర్ చేసుకోవడం అంటే అమ్మేసుకునే ఆప్షన్ ఇస్తాను. అప్పటికీ అవ్వకపోతే నేను మీకు డబ్బులు ఇచ్చే ఆప్షన్ ఇచ్చేస్తాను, సరెండర్ చేస్తే అని చెప్పాను. అది వెంటనే ఒక్కోటి చేసేది కాదు, అవగాహన చేసి చేయాల. మన గ్రూపుల్లో ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఓ 200 మంది, ఓ 1000 మంది, ఓ 2000 మంది, అంతమించి లేరు. వీళ్ళే కిబో కాదు, వీళ్ళే కంపెనీ కూడా కాదు.